యశ్వంత్ వర్మ అనేటటువంటి ఒక హైకోర్టు జడ్జి, ఢిల్లీలో పనిచేసే హైకోర్టు జడ్జి, తను హోలీ ఆడిన సందర్భంగా షార్ట్ సర్క్యూట్ అయింది తన ఇంట్లో. అప్పుడు ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే వచ్చి షార్ట్ సర్క్యూట్కి మంటలు ఆర్పుతూ ఉంటే పెద్ద పెద్ద నోట్ల కాగితాలు శివాజీ సినిమా క్లైమాక్స్లో మాదిరిగా నోట్లన్నీ కూడా ఇట్లా గాల్లో ఎగురుతూ కనిపిస్తే అప్పుడు నెటిజన్లు అందరూ ఆశ్చర్యపోయారు. ఏమని, ఈ జడ్జి ఎవరైతే ఉన్నారో యశ్వంత్ శర్మ ఇన్ని వందల కోట్లు, ఎన్ని వందల కోట్లు అనేది క్లారిటీ లేదు, వందల కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ మార్కు. ఆ యశ్వంత్ వర్మకు ఉన్నటువంటి జీతం ఎంత, ఆయనకున్నటువంటి ఖర్చు ఎంత, ఇన్ని వందల కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఖచ్చితంగా అయినా అవినీతి సొమ్ముతో ఉన్నాడు, అంటే అమ్ముడు పోయినాడు చాలామందికి అని చెప్పేసి నెటిజన్లంతా కామెంట్ చెప్తా ఉన్నారు. జడ్జీలే మరొక జడ్జిని ఎన్నుకునేటటువంటి కొలీజియం సిస్టమ్ ఉన్నంత వరకు, అంటే జనరల్గా ఒక ఎమ్మెల్యేను ఎంపీని ఎన్నుకోవాలంటే ప్రజలు ఎన్నుకుంటారు, తర్వాత ఇంకొక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎన్నుకుంటే మళ్ళీ ప్రజల వద్దలకు పోయి ప్రజలు మళ్ళీ ఫ్రెష్గా ఎన్నుకుంటారు. అదేవిధంగా ఇంకో వ్యవస్థ, ఒక స్కూలు టీచర్గా ఎన్నుకోవాలంటే దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. కానీ జడ్జిల విషయం మాత్రం అట్లా కాదు. ఒక జడ్జిని ఎన్నుకోవాలంటే ఉన్నటువంటి జడ్జీలే వాళ్ళందరూ డిస్కషన్ చేసుకొని ఇంకో జడ్జిని ఎన్నుకుంటారు. ఇదే కొలీజియం వ్యవస్థ. అంటే ఈ కొలీజియం వ్యవస్థ ఉన్నంత వరకు కూడా జడ్జీలు వాళ్ళు మాట్లాడుకొని ఇంకో జడ్జిని ఎన్నుకుంటారు, వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులను అందరూ కూడా. దీన్నే కొలీజియం వ్యవస్థ అంట. అంటే కొలీజియం వ్యవస్థ వల్ల వాళ్ళ బంధుమిత్రులను, కొత్త వాళ్ళని ఎన్నుకోకుండా వాళ్ళకు తెలిసినటువంటి వ్యక్తులను ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగానే మనకి ఇప్పటి వరకు జడ్జిలో 640కి పైగా దగ్గర అంచనా, కొద్దిగా సంఖ్య అటు ఇటు కావచ్చు, 640 జడ్జీలు లాయర్లు ఉంటే ఆ జడ్జిలలో దాదాపు 550కి పైగా బ్రాహ్మణోళ్ళు మాత్రమే, బ్రాహ్మణ్స్ మాత్రమే ఉన్నారు అని చెప్పేసి జడ్జీల వ్యవస్థ మీద ప్రధానమైన ఆరోపణ ఇది. అదే యశ్వంత్ వర్మ ఉన్నటువంటి, ఇప్పుడు ఈ సందర్భంలో యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికినటువంటి నోట్ల కట్టల విషయంలో వస్తున్న ఆరోపణ ఏంటంటే, ఈ యశ్వంత్ వర్మ పెట్టుబడి ఆర్థిక విధానానికి కొమ్ము కాస్తున్నాడని చెప్పేసి, ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలాలకు దగ్గరగా ఉన్నాడని చెప్పేసి, మోడీ అమిత్ షాలకు నమ్మిన బంటుగా ఉన్నాడని చెప్పేసి, ఆయన వాళ్ళకు ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా ఎన్నో తీర్పులు వచ్చినాడని చెప్పేసి, అందుకే వాళ్ళకు అమ్ముడు పోయినాడని చెప్పేసి, ఆ సిద్ధాంతానికి అమ్ముడు పోయినాడని చెప్పేసి, ఆ అమ్ముడు పోయిన క్రమంలోనే నోట్ల కట్టలు వాళ్ళ ఇంట్లో బయటపడినాయని చెప్పేసి, అంటే ఒక్క యశ్వంత్ వర్మనే ఈ విధంగా దొరికితే అసలు దొరకనోళ్ళు ఎంతమంది, ఇది జడ్జీల వ్యవస్థ అమ్ముడు పోతుందా అనేది ఇక్కడ కొత్త కోణం. జడ్జీల వ్యవస్థనే అమ్ముడు పోతే మరి ఎవరికి చెప్పుకోవాలి? సామాన్య ప్రజలు వాళ్ళ బాధలు ఎవరికి పోయి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? న్యాయస్థానాల్లోనే న్యాయం దొరకకపోతే వారు ఎక్కడ పోయి వాళ్ళ బాధను చెప్పుకోవాలి అనేటటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్కు. అసలు ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో భాగంగా ఎవ్వరు కూడా జడ్జీలని ప్రశ్నించొద్దు. అసలు జడ్జీలను ప్రశ్నించొద్దు. అంటే ఆర్టికల్ 14, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అయినప్పటికీ కూడా ఈ జడ్జీలను మాత్రం ఎవరు ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే అది చట్ట వ్యతిరేకమవుతుంది. జడ్జీలకు కూడా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏమి ఉండవు. వాళ్ళేం సూపర్ మ్యాన్లు, సూపర్ పర్సన్లు కాదు. వాళ్ళకు కూడా ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళకు కూడా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉండాలి. మరియు ఇప్పుడు శాసనసభలో, చట్టసభల్లో కూడా చట్టానికి సంబంధించినటువంటి చర్చలు జరిగినప్పుడు ఏవేవో విషయాలు మాట్లాడతారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం కానీ, ప్రశ్నించడం కానీ, ఇలాంటి పనులు ఎవరు చేయకూడదు. ఇది భారత మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చట్టం. మా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక అధికారం ఏమనంటే, సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ ఏం చేసినా వాళ్ళని ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే అది నేరం అవుతుంది. అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ చర్చలు జరిగినప్పుడు అన్వాంటెడ్ పనికిమాలిన చర్చలన్నీ, పనికిమాలిన విషయాలన్నీ కూడా మాట్లాడతారు. టైం అంతా వేస్ట్ చేస్తారు. దాని మీద కూడా మనము ఏం ప్రశ్నించొద్దు, దాని మీద ఏం స్పందించదు. ఒకవేళ ప్రశ్నిస్తామంటే అది కూడా నేరం అవుతుంది. ఒక జడ్జి ఇంట్లోనే నోట్ల కట్టలు దొరికినాయనే సంఘటన బయటపడగానే కొలీజియం వ్యవస్థ ఏం చేసింది? కొలీజియం న్యాయ వ్యవస్థ డేరుగా అతన్ని ఒక అలహాబాద్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసేసింది. అంటే ఎంత విచిత్రం అంటే, ఒక దగ్గర ఒక వ్యక్తి ఒకరిని మర్డర్ చేసిండు అన్నప్పుడు వాడిని తీసుకుపోయి శిక్ష వేయాలి. కానీ శిక్ష వేయకుండా ఏం చేసారు, వాడిని ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఈడైనా అవినీతి చేసిండా లేదని పక్క పెడితే, ఇది ఎట్లున్నా అంటే, ఇప్పుడు అలహాబాద్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన ఆయన అక్కడ అవినీతి అవినీతి చేసినా అసలు ఆ ఆరోపణలు నిజమా కావా ఎంక్వైరీ చేయకుండా, ఆరోపణల మీద వాస్తవాలు అవాస్తవాలు చెప్పకుండా డైరెక్ట్ అని సింపుల్గా తీసుకుపోయి వేరే కోర్టుకు బదిలీ చేయడం అనేది ఎట్లాంటి ఆలోచనకు ఎట్లాంటి దానికి ధోరణికి ఇది తావిస్తున్నది. అంటే అవినీతి నిర్మూలనను కేంద్ర ప్రభుత్వం విఫలమవుతుందా? ఒకవైపు ఆపరేషన్ కగార్ తోటి నేను నక్సలిజాన్ని నిర్మూలిస్తానని ఫలానా డేట్ కల్లా ఎగ్జాక్ట్గా
2030 కల్లా పలానా తారీఖు కల్లా పలానా సంవత్సరం కల్లా నక్సలిజాన్ని నిర్మూలించేస్తామని చెప్పేసి పబ్లిక్గా బలంగా చెప్తున్నటువంటి అమిత్ షా గారు సెంట్రల్ గవర్నమెంట్ అవినీతిని మాత్రం పలానా డేట్ కల్లా నిర్మూలిస్తామని చెప్పలేకపోతుంది. ఈ దేశంలో ఉచిత విద్య ఉచిత వైద్యం అనేటటువంటిది ప్రజలకు ఖచ్చితంగా పలానా డేట్ కల్లా అందిస్తామని చెప్పలేకపోతుంది. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం కల్పించే భద్రత పలానా డేట్ కల్లా ఇస్తామని చెప్పలేకపోతుంది. సాక్షాత్తు జడ్జి స్థాయిలో జరిగినటువంటి అవినీతిని నిర్మూలిస్తామని చెప్పలేకపోతుంది. అంటే ఏ విషయాల మీద పలానా డేట్లు అని చెప్పేసి స్పష్టంగా మెన్షన్ చేస్తూ చెప్పలేకపోతుంది. కానీ పలానా డేట్ కల్లా ఆపరేషన్ కగార్ పేరుతోటి నక్సలిజం నిర్మూలిస్తామని చెప్తుంది. నక్సలిజం నిర్మించడం అనేది చాలా ఒక అత్యంత ఆవశ్యకమైనటువంటి అవసరం. అర్బన్ నక్సలిజం కానీ నక్సలిజం ఏదైనా సరే దేశానికి వ్యతిరేకమైనటువంటి ఏ పనైనా సరే దాన్ని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. దాన్ని అది చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ దాంతోపాటు అవినీతిని నిర్మూలిస్తాం పలానా డేట్ కల్లా అని డేట్ ఎందుకు చెప్పలేకపోతుర్రు? మనకు రీసెంట్గా కోర్ట్ అనేటటువంటి సినిమాలో దర్శి ఒక న్యాయం కోసం తన పోక్సో చట్టానికి బలవుతున్నటువంటి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఒక యూత్ ఒక టీనేజర్ను కాపాడడం కోసం న్యాయవాదన చేస్తాడు. ఆ అబ్బాయిని గెలిపిస్తాడు. జై భీమ్ సినిమాలో కూడా ఒక చిట్టితల్లి అనేటటువంటి ఒక ఆమెకు న్యాయం చేయడం కోసము ఆ కేసులో ఆయనకు బలంగా నిలబడి గెలిపిస్తారు. ఈ క్రమంలో భాగంగా ఆ దర్శికి ఆపోజిట్ క్యాండిడేట్ నుంచి అవినీతికి అంటే కొన్ని ఆఫర్ వస్తుంది, మంచి ఆఫరు, కానీ దాన్ని రిజెక్ట్ చేస్తాడు, న్యాయం కోసం నిలబడతాడు. ఆ జై భీమ్ సినిమాలో ఆయన పేరు చందు అనుకుంటా, ఆయనకు కూడా మంచి ఆఫర్ వచ్చినా కూడా ఆయన తిరస్కరించి న్యాయం కోసం నిలబడతాడు. అంటే సమాజానికి ఇట్లాంటి లాయర్లు కావాలి, న్యాయాన్ని బతికించేటటువంటి లాయర్లు కావాలి, కానీ న్యాయాన్ని అమ్మేసేటటువంటి ఈ యశ్వంత్ వర్మ లాంటి లాయర్లు వద్దు అని చెప్పేసి ఇట్లాంటి జడ్జీల అసలు సమాజానికి అవసరం లేదని చెప్పేసి వస్తున్నటువంటి వాదన. దాంతోపాటు ఇట్లాంటి జడ్జీల వ్యవస్థను సమర్థించేటటువంటి ఇట్లాంటి జడ్జీల వ్యవస్థను ఎన్నుకునేటటువంటి కొలీజియం వ్యవస్థను ఖచ్చితంగా తిరస్కరించాలి. కొలీజియం వ్యవస్థ ఈ దేశానికి ప్రమాదకరం అని చెప్పేసి ఇంకొక వ్యవస్థ. దాంతోపాటు ఈ వ్యవస్థ మీద చర్యలు తీసుకోకుండా నేరుగా అలహాబాద్కు కోర్టు కొలీజియం బదిలీ చేస్తే దీనిపై కేంద్ర సర్కారు కానీ మోడీ అమిత్ షాలు కానీ ఎటు విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా సైలెంట్గా ఉండడం అనేది ప్రధాన చర్చలుగా నడిచింది. ఏది ఏమైనా కూడా ఈ వ్యవస్థ లోపల పేదవానికి న్యాయం జరగాలని వాడు ఆశలు పెట్టుకునేది కోర్టు వ్యవస్థ మీద మాత్రం. కేవలం 10,000 20,000 అవినీతి చేస్తే పేదవాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి 20,000 30,000 అవినీతి చేస్తే పెద్ద క్రియేట్ చేస్తారు. కానీ ఇన్ని 100 కోట్లు అవినీతి చేసినోడిని ఇంకెంత హైలైట్ చేయాలి, ఇంకెంత దేశద్రోహిగా చూపెట్టాలి, ఆరోపణలు నిజమా కావా అని చెప్పేసి దాని మీద ఒక ఎంక్వైరీనా ఒక కమిషనా ఏదో ఒకటి చేయాలి దాని మీద ప్రాసెస్. ఇదొక ప్రాసెస్. అది ఏం చేయకుండా జస్ట్ అలహాబాద్ కోర్టుకు బదిలీ చేయడం అనేది ఇక్కడ మైనస్ పాయింట్గా కనిపిస్తున్నది. అసలు ఈ యశ్వంత్ వర్మ నిజంగా అవినీతి చేసిండా లేకుంటే అంత డబ్బు ఏడికెళ్ళి వచ్చింది? ఒకవేళ అవినీతి చేయలేడు అనుకుందాం, మరి ఏ రాళ్ళు కొట్టి సంపాదించిండు, ఏ కూలీకి పోయి సంపాదించిండు, ఏ గడ్డికి సంపాదించిండు, ఏ మూటలు మోసి సంపాదించిండు అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ సమాజంలో ఎంత ఎక్కువ చదువుకుంటే అంత డేంజర్ తయారైపోతారు, ఎంత ఎక్కువ చదువుకుంటే అంత అవినీతి, ఎంత ఎక్కువ చదువుకుంటే అంత దొంగ, ఎడ్యుకేషన్ అనేది ఎంత ఎక్కువ చదువుకుంటే మోసం కూడా అంత ఎక్కువ జరుగుతుంది, అవినీతి కూడా అంత ఎక్కువ జరుగుతుంది. వీళ్ళతో పోలిస్తే చదువుకోనోడు నయం అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఒక పేదవానికి పోలీస్ స్టేషన్లో అన్యాయం జరుగుతుంది, బయట అన్యాయం జరుగుతుంది, ఇక వాళ్ళు అన్నీ వదులుకొని చివరికి నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి నమ్మేటటువంటి ఒకే ఒక వేదిక అవి ఈ కోర్టు వ్యవస్థ. ఈ కోర్టు వ్యవస్థలో కూడా న్యాయం అమ్మేస్తున్నారు, న్యాయం అమ్మబడుతుందని చెప్పేసి ఇట్లాంటి సంఘటనలు ఏవైతే జరుగుతుంటాయో ఇవి ఒక చట్ట వ్యవస్థకు ఒక సిగ్గుచేటుగా, ఈ న్యాయ వ్యవస్థ ఒక్కొక్క సిగ్గుచేటుగా భావించండి.